గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. పంపా సరోవర తీరంలో రామచంద్ర ప్రభువు లక్ష్మణస్వామితో పాటు వెడుతూ అక్కడ వసంత ఋతువులో ఉన్నటువంటి సుందరమైన దృశ్యములను చూసి అటువంటి దృశ్యములు తనతో పాటు కలిసి సీతమ్మ అనుభవించలేకపోతోంది, దర్శించలేకపోతోంది అన్నటువంటి శోకాన్ని పొందుతున్నాడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అక్కడ సీతావియోగంలో ఉన్నటువంటి రామచంద్ర ప్రభువుకి వసంత ఋతువు అధికమైనటువంటి శోకాన్ని కలిగిస్తూ ఉన్నది. అక్కడ సీతారాముల మధ్య ఉన్న అన్యోన్యమైనటువంటి దాంపత్యం, ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనురాగం, వారిద్దరి యొక్క ఎడబాటు వియోగం, ఇవన్నింటినీ కూడా వసంత ఋతువు చాలా సుఖాన్ని కలిగించవలసినది పోయి అధికమైనటువంటి దుఃఖాన్ని రామచంద్ర ప్రభువు కలిగిస్తుంది అని చెప్పి లక్ష్మణస్వామితో ఈ వృత్తాంతానంతటినీ కూడా చెబుతూ ఉన్నారు రామచంద్రస్వామి. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే ప్రథమ సర్గః. నహితాం సూక్ష్మపక్ష్మాక్షీం సుకేశీం మృదుభాషిణీం అపశ్యతో మే సౌమిత్రే జీవితేస్తి ప్రయోజనం. రామచంద్ర ప్రభువు సీతమ్మ వారు లేనటువంటి జీవితం తనకు నిష్ప్రయోజనము అని చెప్పి చెబుతూ ఉన్నారు. సౌమిత్రే, ఓ లక్ష్మణ, సూక్ష్మపక్ష్మాక్షీం సుకేశీం మృదుభాషిణీం అమ్మవారి యొక్క విశేషణములు. సీతమ్మ ఏ విధంగా ఉందయ్యా అంటే సూక్ష్మ పక్ష్మాక్షీం, పక్ష్మములు అంటే కనురెప్పలు, సూక్ష్మమైనటువంటి కనురెప్పలు కలిగినటువంటి నేత్రములు కలిగి ఉన్నటువంటి తల్లి. సుకేశీం, చక్కటి కేశములు కలిగినటువంటిది, అందమైనటువంటి కేశములు కలిగినటువంటిది. మృదుభాషిణీం, మృదువుగా మాట్లాడే స్వభావం కలిగినటువంటిది. అలా తాం అపశ్యతః, అటువంటి సీతను చూడకుండగా మే జీవితే ప్రయోజనం నాస్తి, నేను జీవించి ఉండి కూడా ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు కదా అని రామచంద్ర ప్రభువు శోకాన్ని, ఆవేదనను పొందుతూ ఉన్నారు. ఇక్కడ సీతమ్మ వారు అంటే సీతావియోగం చేత లక్ష్మణస్వామితో ఈ విధంగా పలుకుతూ సీతమ్మను చూడనటువంటి తన జీవితం నిష్ప్రయోజనము అని చెప్పి రామచంద్ర ప్రభువు చెబుతూ ఉన్నారు. అది కూడా అమ్మవారి యొక్క సన్నని కనురెప్పలు కలిగినటువంటి నేత్రములు, చక్కని కురులు, మృదుభాషిణి అయినటువంటి ఆ తల్లి సీతను తలుచుకుంటూ ఉంటే ఆమె లేని, ఆమెను చూడని నా జీవితం అనేటటువంటిది ప్రయోజనం లేకుండా ఉందయ్యా లక్ష్మణ అని చెప్పి అంటూ ఉన్నారు. ఇక్కడ అర్ధాంగి అయినటువంటి సీతమ్మ తన దేహంలో సగభాగం అంటే సగభాగం అపహరించబడి మిగిలినటువంటి సగభాగంతో తాను జీవితాన్ని గడపడము అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి పని, అది భరించడం కూడా కష్టము అని చెప్పి రామచంద్ర ప్రభువు చెబుతూ ఉన్నారు. ఇక్కడే రామచంద్రుని యొక్క ఆవేదన ఏదైతే ఉందో ఆ ఆవేదనకు రూపమే సీతమ్మ. రామచంద్ర ప్రభు యొక్క ఆవేదన అంతా కూడా ఒక మూర్తీభవించిన రూపం ఏమిటయ్యా అనంటే సీతమ్మ అని విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో చాలా అద్భుతంగా వర్ణిస్తారు. వారిద్దరి మధ్య ఉన్న పరస్పరమైనటువంటి అన్యోన్య భావన, అందుకే రామచంద్ర ప్రభు ఇంతగా దుఃఖిస్తూ ఉన్నాడు. అలా రామాయణ కల్పవృక్షం సుందరకాండలోని పరరాత్ర ఖండంలో లంకాపురిలో అశోక వృక్షం కింద సీతమ్మ కూర్చొని ఉన్నది. ఎలా ఉందయ్యా ఆమె అంటే ఆకృతి రామచంద్ర విరహాకృతి, ఆ అమ్మవారు రామచంద్రుడి యొక్క విరహ ఆకృతి స్వరూపము అని అన్నాడు. అలాగే కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు స్వామి దేహాకృతి,
సర్వదేహమునయందును రాఘవ వంశమౌళి ధర్మాకృతి కూర్చున్న విధమంతయు రామ ప్రతిజ్ఞమూర్తి అయి. అంటే ఇక్కడ సీతారాములు ఇద్దరిది కూడా విరహమే. కేవలం రామచంద్ర ప్రభు ఒక్కరే దుఃఖిస్తున్నారా అంటే కాదు, అక్కడ సీతమ్మ కూడా దుఃఖాన్ని పొందుతూ ఉన్నది. అలా వారిద్దరూ కూడా, రామచంద్రులు ఇద్దరిది కూడా ఇక్కడ విరహం ఏ విధంగా ఉంది అని అంటే పరస్పరము ఒకరిని విడిచి ఒకరు ఉండలేనటువంటి స్థితి వారిద్దరిది కూడా. అందుకని అన్నారు ఇక్కడ రామచంద్రుడు, ఆ రామచంద్రుడి యొక్క సీత విరహ ఆకృతి అని అన్నాడు. అంటే రామచంద్ర ప్రభువు తాను వారిద్దరి మధ్య ఉన్నటువంటి పరస్పర అనుబంధం ఏ విధంగా ఉంది అని అంటే రాముడు సీతమ్మ విరహ స్వరూపము, సీతమ్మ రామచంద్రుడి విరహ స్వరూపము. అందుకే ఆయన అన్నారు ఆకృతి రామచంద్ర విరహాకృతి. రామచంద్రుని యొక్క ఆవేదనంతా కూడా ఒక రూపంగా మూర్తి భవిస్తే ఆమెయే సీతమ్మ తల్లి అన్నాడు. అంటే రాముడి ఆవేదన వేరు, సీతమ్మ ఆవేదన వేరు కాదు. వారిద్దరికి ఒక బాధ ఏదైతే ఉన్నదో వారిద్దరికీ ఉన్నటువంటి పరస్పరమైనటువంటి అన్యోన్యమైనటువంటి బంధం అటువంటిది అని అంటూ ఉన్నారు ఇక్కడ. అంటే రామచంద్రుని కొరకు విరహము ఒక స్వరూపాన్ని స్వీకరిస్తే ఆ స్వరూపమే సీతమ్మ అని అన్నాడు. అలా రామచంద్రుని యొక్క ఆవేదన అంతా కూడా సీతగా మూర్తిభవించి ఉంది. తర్వాత అంటున్నారు అమ్మవారి యొక్క కనుబొమ్మలు సూక్ష్మ పక్ష్మాక్షీం అని అన్నారు కదా. చక్కగా సూక్ష్మమైనటువంటి కనురెప్పలు కలిగినటువంటి నేత్రములు కలిగినటువంటి తల్లి. ఆమె కనుబొమ్మ తీరు ఏ విధంగా ఉందంటే కనుబొమ్మ తీరు స్వామి చాపాకృతి. చాపము అంటే ధనుస్సు. రామచంద్ర ప్రభు యొక్క ధనుస్సు ఏ విధంగా అయితే ఉంటుందో అలా కనుబొమ్మలు కూడా ధనుస్సులాగా ఉన్నాయి. అలా కనుబొమ్మలు ధనుస్సులాగా ఉన్నాయి అని చెప్పడము అనేది సౌందర్య సూచకమైనటువంటిది. అలాంటి కనుబొమ్మ తీరు, ఆ కనుబొమ్మలు ఆ విధంగా ఉంటే కన్నులన్ ప్రభు కృపాకృతి. కన్నులు ఏ విధంగా ఉన్నాయి అనంటే ఆమె నేత్రములన్నీ కూడా రామచంద్రుని యొక్క కృపాకృతి. అంటే రామచంద్రుడు ఎంత కృపాసముద్రుడో దయాసముద్రుడో ఆ కృప అంతా కూడా సీతమ్మ కనుల్లో ద్యోతమవుతోంది. అలా ఆ కనుల్లో చక్కగా రామచంద్ర ప్రభువు యొక్క కృప అంతా కూడా ప్రకటితమవుతూ ఉంటే అలాంటి సీతమ్మ కనుల్లో రామచంద్రుని యొక్క కృప ఆకారం ధరించిందా అన్నటువంటి విధంగా వారి యొక్క ఆ భావన ఆదర్శ దంపతుల యొక్క ఏకత్వము అనేటటువంటి భావనకు నిదర్శనంగా చెప్పబడింది. అలాగే ఇకపోతే అమ్మవారి యొక్క కేశ సౌందర్యాన్ని వర్ణిస్తూ ఇక్కడ అన్నారు సుకేశీం. చక్కటి కేశములు కలిగినటువంటిది, అందమైనటువంటి కేశములు కలిగినటువంటివి. ఆ కేశములు ఏ విధంగా ఉన్నాయ్యా అంటే కైశికమందు రామదేహాకృతి. కైశికము అంటే కేశముల యొక్క సమూహము. చక్కటి వెంట్రుకలు కలిగినటువంటి ఆ తల్లి ఆ చక్కటి కేశములు ఏ విధంగా ఉన్నాయి అనంటే రామచంద్రుని యొక్క దేహవర్ణం ఏ విధంగా అయితే ఉందో అమ్మవారి యొక్క కేశములు అంతటి నల్లగా కేశ సౌందర్యాన్ని ఇక్కడ వర్ణించారు. అంటే స్వామి దేహవర్ణము సీతమ్మ కేశములలో ఆకృతి ధరించిందా అన్నటువంటి విధంగా ఉందట. ఈ విధంగా అమ్మవారిని చెబుతూ సర్వదేహమునయందును సమస్తము మూర్తీభవించినటువంటి ఆ స్వరూపము కూర్చొని ఉంది కదా అశోక వృక్షము కింద. ఆమె రాఘవ వంశమౌళి ధర్మాకృతి. సీతమ్మ ఎవరో కాదయ్యా, స్వయంగా మూర్తీభవించినటువంటి ధర్మము. అలా మూర్తీభవించినటువంటి ధర్మము ఈరోజు అపహరించబడింది కనుక ఇక్కడ రామచంద్రుడు ఎవరయ్యా? ధర్మాన్ని ఉద్ధరించడానికి అవతరించినటువంటి వాడు. ఆ ధర్మం ఏమిటి? సీతమ్మ. కనుక ధర్మాన్ని రక్షించవలసినటువంటి వాడు ఆ ధర్మము అపహరించినటువంటి రావణుణ్ణి సంహరించాలి. అది పరమ ప్రయోజనం. కనుక ఇక్కడ అమ్మవారు అంటే ఆ దేహమంతా కూడా సర్వదేహమున యందును రాఘవ వంశమూడి ధర్మాకృతి. రామచంద్రుని యొక్క ధర్మభావం మొత్తము కూడా సీతమ్మ దేహమంతా కూడా మూర్తీభవించినది. ఈ విధంగా అమ్మవారు ఆ ధర్మస్వరూపిణి అయి అక్కడ ఉన్నది. ఆ ధర్మాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత స్వామివారిది. ఇక ఆమె మాటలు ఎలా ఉన్నాయంటే మృదుభాషిణి, చక్కగా మృదువుగా మాట్లాడేటటువంటిది. రామాయణంలో అమ్మవారి యొక్క మాటలు, సీతమ్మ మాటలు, ఆమె యొక్క గొప్ప గుణాలు, పతిభక్తి, వీటినన్నింటినీ కూడా అంటే తన రామచంద్ర ప్రభువు పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటాయి.
అంతటి మృదువైనటువంటి మాటలు, గొప్ప గుణములు కలిగినటువంటి మాటలు కలిగినటువంటి ఆ తల్లి ఇప్పుడు అటువంటి ధర్మస్వరూపిణి, మూర్తీభవించినటువంటి ధర్మానికి ఏమైందయ్యా అనంటే రావణుని వలన భంగం కలిగింది. ఇప్పుడు ఆ ధర్మాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత శ్రీరామచంద్ర ప్రభువుది. కనుక ధర్మరక్షణ తత్పరుడైనటువంటి ఆ స్వామి రావణుని నిగ్రహించి సీతా ఆకృతిగా ఉన్నటువంటి ధర్మాన్ని రక్షించాలి. అలా ఆ ధర్మాన్ని రక్షించలేనటువంటి తన జీవితం నిష్ప్రయోజనము అని ఈ శ్లోకంలో చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. కనుక సీతమ్మ, రామచంద్ర ప్రభువు వీరిద్దరూ వేరు కాదు. అమ్మవారు అయ్యవారు ఇద్దరూ కూడా ఒకటే. సీతమ్మ తల్లి వేరు, రామచంద్ర ప్రభువు వేరు అని ఎప్పుడూ కూడా వారిద్దరి మధ్య భేదాన్ని దర్శించరాదు, అభేదాన్నే దర్శించాలి. సీతమ్మ తెలియకుండా రామచంద్ర ప్రభువుని తెలుసుకోవడం కష్టం. ఎలాగయ్యా అంటే సీతమ్మ ఎవరు అని అంటే ఆమె నిత్యానపాయిని, నిరంతరము కూడా స్వామిని ఆశ్రయించి ఉండేటటువంటి తల్లి. సీతమ్మ తల్లి మూర్తీభవించినటువంటి ధర్మం. మూర్తీభవించినటువంటి ధర్మానికి రావణుని వలన ఇప్పుడు ధర్మ హాని కలిగింది. కనుక ఆ ధర్మాన్ని రక్షించవలసినటువంటి కర్తవ్యం శ్రీరామచంద్రుడిది. కనుక రాముని కర్తవ్యము ఇక్కడ ఏమిటి అని అంటే అశోకవనంలో ధర్మాకృతిగా ఉన్నటువంటి ఆ తల్లిని రక్షించాలి. అలాగా సీతమ్మ, రామచంద్రులు పరస్పరము కూడా అన్యోన్యమైనటువంటి ఆ బంధం. సీతమ్మ తెలియకుండగా రామచంద్ర ప్రభువు తెలియడు. అలాగే ఇక్కడ వారిద్దరి తత్వం ఏమిటయ్యా అనంటే అసలు సీతమ్మ తల్లి ఎవరు అని ఒకసారి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి అడిగారు. బ్రహ్మదేవుణ్ణి అడిగితే ఆయన అన్నారు, అక్కడ వాళ్ళందరూ కూడా ఏ ప్రజాపతి కా సీత కిం రూపం, సీత ఎవరు, ఆమె రూపం ఏమిటి అని అడిగారు. ఎందుకు అనంటే ఇక్కడ రామచంద్ర ప్రభువుకి సీతమ్మకు మధ్య ఉన్నటువంటి ఆ అన్యోన్యమైనటువంటి సంబంధము నిత్యానపాయినైనటువంటి ఆ తల్లి నిరంతరము కూడా తన పతిని ఆశ్రయించి ఉండేటటువంటి సంబంధం. కనుక ఇక్కడ సీతమ్మ ఎవరయ్యా అనంటే ప్రకృతియే సీతాదేవి అని అన్నారు బ్రహ్మగారు. అక్కడ మూల ప్రకృతి రూపత్వాత్ సా సీతా ప్రకృతి స్మృత. సీతమ్మ అంటే ఎవరో కాదయ్యా, మూల ప్రకృతి అంటే ఎదురుగా ఉన్నటువంటి సమస్త దృశ్యాదృశ్య ప్రపంచం ఏదైతే ఉందో, దృశ్య రూపం అంతా కూడా కలిగి ఉన్నదో ఆమెయే సీతమ్మ. ఆ సీతమ్మ తల్లి, సీత అనే పదం, సీత ఇది త్రివర్ణాత్మ సాక్షాత్ మాయామయీ భవేత్. సీతయే త్రివర్ణాత్మకమైనటువంటిది, సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటిది, సాక్షాత్తు మాయాస్వరూపిణి. సకార, ఈకార, తకారములనేటటువంటి 3 వర్ణములు కలిగి ఉన్నటువంటిది. ఇది త్రివర్ణాత్మిక. అందులో సకారం ఏమిటి? సకార సత్యమమృతం ప్రాప్త సోమశ్చ కీర్త్యతే. ఇక్కడ ఈ సకారము అనేటటువంటిది సత్యం, అమృతము అంటే ఆత్మతత్వానుభవం ఏదైతే ఉందో ఆ ఆత్మతత్వానుభవానికి ఈ సంజ్ఞ ఇది. కనుక సకారము అనేటటువంటిది సోమశ్చ కీర్త్యతే, సోమ అని కూడా పిలువబడుతుందయ్యా. విష్ణు ప్రపంచ బీజంచ మాయా ఈకార ఉచ్యతే. ఈకారం ఏమిటి అనంటే విష్ణుతత్వము అని అన్నారు. కాబట్టి ప్రపంచానికి సమస్తానికి కూడా బీజము కాబట్టి మాయా అని కూడా పిలువబడుతున్నది. తకార తారలక్ష్మ్యాచ వైరాజ ప్రస్తరస్మృత. తకారము అంటే తరింపజేయునటువంటిది. అలా తరింపజేయు లక్ష్మీతత్వముగా సమస్త వాక్య దృశ్య సంపదగా విరాజమైనటువంటిది వైరాజ ప్రస్తర స్మృత. కనుక తకారము ఈ విధంగా సకార ఈకార తకారముల రూపం. కాబట్టి మూల ప్రకృతి అయినటువంటి ఆ సీతమ్మ తల్లి, ఆమె యొక్క మొదటి రూపం ఏమిటయ్యా అంటే మహామాయ. రెండవ రూపం ఏమిటి? ద్వితీయ భూతలే హలాగ్రే సముత్పన్న. జనక మహారాజుకు సీతాదేవి రెండవ యొక్క మాయారూపంగా లభించింది. ఏమిటది అనంటే నాగలి చివరన జనక భూమికి లభించినటువంటి భూమిజ అనేటటువంటి రూపం. ఇక్కడ అందుకనే సీత అన్న శబ్దానికి లాంగల పద్ధతౌ అని అంటారు. అంటే ఏమిటి అంటే లాంగలము అంటే నాగలి. నాగేటి చాలన జనక మహారాజుకు లభించినటువంటి అయోనిజగా లభించినటువంటి తల్లి సీత అని వ్యవహరించబడినటువంటిది. కనుక ఆ పరబ్రహ్మతత్వము శక్తి సంకల్పం అంతా కూడా విష్ణువైతే, ఆ విష్ణువే రామచంద్రమూర్తిగా అవతరిస్తే పరాశక్తి అయినటువంటి మహాలక్ష్మి స్వరూపమే సీతమ్మ.
కనుక ఆ సీతమ్మగా అవతరించి, అందుకే శ్రీమద్ రామాయణంలో సీతాయాశ్చరితం మహత్ అన్న వాక్యం ద్వారా వాల్మీకి మహర్షి ఈ విషయాన్నే జ్ఞాపనం చేస్తారు. అంటే ధర్మాన్ని ఆచరించాలి, ధర్మాన్ని రక్షించాలి. ఆ ధర్మాన్ని రక్షించడం కోసమని చెప్పి అమ్మవారు స్వామి చేత ఈ ధర్మరక్షణ అనేటటువంటి కార్యాన్ని చేయిస్తూ ఉన్నారు. కనుక తాను వెళ్ళి లంకలో అశోకవనంలో అశోక వృక్షం కింద కూర్చుంది. అలా అక్కడ సీతమ్మ కారణజన్మురాలుగా, అయోనిజగా, ధర్మరక్షణ కొరకే అవతరించినటువంటి రామపత్నిగా చక్కగా కీర్తించబడినటువంటి తల్లి. కనుక అటువంటి ధర్మాకృతి అయినటువంటి సీతమ్మను రక్షించాలి. ధర్మాకృతి అయినటువంటి సీతమ్మను రక్షించలేకపోతే ధర్మ రక్షణ అనేటటువంటిది జరగదు, తద్వారా అవతార ప్రయోజనం సిద్ధించదు. కనుకనే రామచంద్ర ప్రభు అన్నాడు, జీవితే అస్తి న ప్రయోజనం నాస్తి. ఇలా నేను ఆమెను చూడనటువంటి జీవితం నాకు ఉండి కూడా ప్రయోజనం లేదయ్యా లక్ష్మణ అని అన్నాడు. అంటే ధర్మాన్ని రక్షించడం రామావతారం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే రావణ సంహారం చెయ్యాలి, ధర్మాన్ని రక్షించాలి. అలా ధర్మాన్ని రక్షించాలి గనక ఈయన అన్నాడు, అపశ్యతో మే సౌమిత్రే జీవితేస్తి ప్రయోజనం. తన విరహాకృతి అయినటువంటి సీతమ్మను చూడని తన జీవితానికి ప్రయోజనం లేదు. ఎందుకు ప్రయోజనం లేదు అంటే ఆమె సాక్షాత్ మూర్తీభవించినటువంటి ధర్మం. అలాంటి ధర్మము ఈనాడు రావణుని చేత అపహరించబడి లంకలో అశోక వృక్షం కింద ఉన్నది. ఆ ధర్మాన్ని రామచంద్ర ప్రభు రక్షించాలి. కనుక అలా రక్షించలేనటువంటి నాడు తన జీవితం వ్యర్థము అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా బాహ్యంగా ఉన్నటువంటి అర్థాన్ని గమనిస్తే అంతరంగా పరమాత్మ తనను చేరనటువంటి జీవాత్మను చూసి ఏ విధంగా దుఃఖిస్తున్నాడా అనేటటువంటి బాధను కూడా చెబుతున్నారు. ఏమిటంటే ఇక్కడ నేత్ర సౌందర్యము, కేశ సౌందర్యము, అలాగే వాక్ సౌందర్యము, మృదుభాషిణి అంటే మృదువుగా మాట్లాడుతుంది అనే మాట్లాడగలిగేటటువంటి తల్లి అని ఇలా 3 సౌందర్యములు చెప్పారు. ఇందులో నేత్ర సౌందర్యము, నేత్రము అనేటటువంటిది జ్ఞానమునకు చిహ్నం. ఈ దృశ్య ప్రపంచమంతా కూడా నేత్రేంద్రియము ద్వారా మనం గ్రహిస్తూ ఉంటాం. కనుక నేత్రం అనేటటువంటిది జ్ఞానం. కనుక జ్ఞాన సౌందర్యము, నేత్ర సౌందర్యము అనేది జ్ఞాన సౌందర్యంగా చెప్పబడింది. అలాగే కేశ సౌందర్యము అని అన్నారు, ఇది భగవద్వ్యామోహంగా తెలుపబడినటువంటిది. ఇకపోతే భగవన్నామ స్మరణ ఏదైతే ఉందో అది వాక్ సౌందర్యము అని అన్నారు. అందుకనే అక్కడ 3 లక్షణాలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఒకటి అమ్మవారి యొక్క సన్నని కనురెప్పలు కలిగినటువంటి నేత్రములు, రెండవది అమ్మవారి యొక్క కేశ సౌందర్యము, మూడవది మృదుభాషిణి అనేటటువంటి 3 స్పష్టమైనటువంటి సౌందర్యములు ఇందులో చెబుతూ, ఇలాంటి సౌందర్యములు అంటే జ్ఞానము, భగవంతుని పట్ల ఉన్నటువంటి అధికమైనటువంటి ప్రీతి, భగవన్నామ సంకీర్తన, ఈ 3 చేత కూడా తనను పొందాలి అని తపిస్తున్నటువంటి భక్తులను చూస్తే, అలాంటి భక్తులను చూసినటువంటి స్వామి, అయ్యో వీరి కర్మానుగుణంగా వీరు సంసారంలోనే ఉండిపోతున్నారే, ఈ సంసారంలో ఉన్నటువంటి దుఃఖాన్నంతటినీ కూడా అనుభవిస్తూ నన్ను చేరాలని తపిస్తున్నా కూడా నన్ను చేరకుండా ఉన్నారే అని చెప్పి తాను శోకాన్ని పొందుతాడట పరంధానంలో ఉన్నటువంటి పరమాత్మ. అలా ఆయన పొందేటటువంటి ఆ శోకం ఏదైతే ఉందో, ఆవేదన ఏదైతే ఉందో అది ఇక్కడ అంతరార్థంగా చెప్పబడింది అని చక్కగా ఇందులో అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని ఆవిష్కరింపజేశారు. అలాంటి సీతమ్మను దర్శించలేనటువంటి తన జీవితం, సీతమ్మను చూడలేనటువంటి తన జీవితం వ్యర్థము అని చెప్పి లక్ష్మణస్వామితో అంటూ, అయం హి దయితస్తస్యాః కాలో రుచిరకాననాః కోకిలాకుల సీమాంతః దయితాయా మమానఘా. హే అనఘ, దోషములు లేనటువంటి ఓ లక్ష్మణ, మమ దయితాయాహ అంటే నా భార్య అయినటువంటి తస్యాహ ఆ సీతకు రుచిర కాననాహ, ఈ కాననము అంటే అడవులు, రుచిర కాననాహ అందమైనటువంటి అడవులు, కోకిలాకుల సీమాంతః, సీమాంతము అంటే సరిహద్దు. ఎలాంటి సరిహద్దు కలిగినటువంటి అరణ్యములు అనంటే కోకిలాకుల, కోకిలలతో నిండినటువంటి సరిహద్దులు. ఇది వసంతకాలం గనక వసంతకాలంలో కోకిల చక్కగా తన యొక్క పంచమస్వరంతో ఆనందాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటుంది. అలాంటి కోకిలలతో నిండినటువంటి అరణ్యములే సరిహద్దులుగా కలిగినటువంటిదైన అయంకాల, ఈ వసంతకాలము దయిత నా సీతమ్మకి ఇష్టమైనటువంటిది కదయ్యా అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటే ఆ వసంత ఋతువు చాలా చక్కటి
అనుభూతిని కలిగింపజేస్తుంటుంది, ఆనందాన్ని కలిగింపజేస్తుంటుంది, సుఖాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. అలాంటి ఆ వసంతకాలము తన సీతకు ఇష్టము అని చెప్పి చెబుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వనముల్లో అశోక పూలతో విరాజిల్లుతూ ఉన్నాయి. తుమ్మెదల యొక్క జంకారములు, వాటి యొక్క గీతనాదములు, వృక్షములన్నీ కూడా చిగురించి ఉన్నాయి ఆ వసంత ఋతువులో. అలాగే చక్కటి పుష్పములు, సుగంధభరితమైనటువంటి గాలులు ఆ పంపా సరోవరంలో ఉన్నటువంటి వనాల్లో ఉన్నాయి. ఆనందంగా పాడేటటువంటి కోకిలల యొక్క గానములు ఉన్నాయి. అలాంటి అరణ్యములు హద్దులుగా ఉన్నటువంటి మనోహరమైనటువంటి వసంతకాలం అది. అలాంటి ఆ వసంతకాలము మమ దయితాయా, నా భార్య అయినటువంటి సీతమ్మకు చాలా ఇష్టం కదయ్యా లక్ష్మణ అని రామచంద్ర ప్రభు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ వసంత ఋతువు ఏం చేస్తుందయ్యా అంటే, భార్యాభర్తలు ఒకరి నుండి ఒకరు దూరంగా ఉంటే తప్పకుండా ఒకరికి ఒకరిని గుర్తు చేయగలిగేటటువంటి గొప్ప ప్రకృతి వసంతంలో ఉంటుంది. ఎందుకంటే చక్కగా చిగుళ్ళు, అలాగే కోకిలల యొక్క గానములు, అప్పుడే చిగురించినటువంటి ఆ లేత పల్లవములు కలిగినటువంటి వృక్షములు, వికసించినటువంటి పుష్పములు, చల్లని గాలి, సుగంధభరితమైనటువంటి ఆ పుష్పముల యొక్క సుగంధానంతటినీ కూడా మోసుకొని తిరుగుతున్నటువంటి ఆ గాలి, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అంటే విరహంలో ఉన్నటువంటి వారి యొక్క విరహాన్ని, వారి యొక్క తాపాన్ని ఇంకా అధికం చేసేటటువంటి విధంగా ఉంటుంది వసంత ఋతువు. కనుక ఇలాంటి వసంత ఋతువు నా సీతమ్మకి ఇష్టమయ్యా అని చెప్పి రామచంద్రుడు చెబుతూ, మన్మథాయాస సంభూత వసంత గుణవర్ధిత అయం మాం ధక్ష్యతి క్షిప్రం శోకాగ్నిరచిరాదివ. ఆ వసంతము తనను ఏ విధంగా బాధ పెడుతున్నదో చెబుతూ ఉన్నాడు రామచంద్రస్వామి. ఎలా ఉందయ్యా అంటే, మన్మథాయాస సంభూత, ఆ మన్మథుని యొక్క ప్రయత్నం చేత కలిగినటువంటి అయం శోకాగ్ని, ఈ దుఃఖము అనేటటువంటి అగ్ని, వసంత గుణవర్ధిత, వసంత ఋతువుకి ఏ గుణములైతే ఉన్నాయో ఆ గుణముల చేత ఇంకా వృద్ధి పొందినటువంటిదై, మాం క్షిప్రం నచిరాదివ ధక్ష్యతి, నన్ను అతి త్వరలోనే శీఘ్రంగా ధక్ష్యతి, కాల్చివేస్తుందేమో అని అంటున్నాడు. అంటే అక్కడ ఆ వసంత ఋతువులో ఉండవలసినటువంటి సుఖము, వసంత ఋతువులో ఉండవలసినటువంటి ఆనందము, ఇవన్నీ కూడా రామచంద్ర ప్రభువుకు చాలా దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అదే చెబుతూ ఉన్నారు ఇక్కడ, చల్లని మలయమారుతాలు వీస్తూ ఉన్నాయి ఆ పంప అరణ్యాలలో. అలాగే చిగురుటాకులతో, పుష్పములతో చెట్ల శోభను కలిగి ఉండి, కమలములన్నీ కూడా పంపా సరోవరంలో వికసించి ఉన్నాయి. కోకిలలన్నీ కూడా చక్కగా గానం చేస్తూ ఉన్నాయి. అంతటా కూడా సుగంధభరితములైనటువంటి పరిమళములు, ఆ మలయ పర్వతంలో ఉన్న చందనం అంతా కూడా వ్యాపించి ఉన్నది. అలాంటి ఆ పర్వత ప్రాంతంలో, వసంత ఋతు గుణములు కలిగినటువంటి ఆ పర్వత ప్రాంతంలో రమణీయమైనటువంటి దృశ్యాలను చూస్తూ, వసంతుడు మన్మథ ఋతువులో తన యొక్క గుణముల చేత ఆహ్లాదకరమైన మనోహరమైన ప్రకృతి చేత తనలో శోకాగ్నిని రగల్చి దహింపజేస్తున్నాడు అని చెప్పి రామచంద్ర ప్రభు లక్ష్మణస్వామితో అంటూ ఉన్నాడు. అలాంటి పంపావనంలో ఉన్న వసంత శోభను తెలియజేసేటటువంటి ఈ శ్లోకాలను మనం చక్కగా పారాయణ చేసుకుందాం. నహితాం సూక్ష్మ పక్ష్మాక్షీం సుకేశీం మృదుభాషిణీం అపశ్యతో మే సౌమిత్రే జీవితేస్తి ప్రయోజనం అయం హి దయితస్తస్యాః కాలో రుచిరకాననాః కోకిలాకుల సీమాంతః దయితాయా మమానఘ మన్మథాయాస సంభూతః వసంత గుణవర్ధితః అయం మాం ధక్ష్యతి క్షిప్రం శోకాగ్నిరచిరాదివ. ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ప్రథమ సర్గే శ్లోకత్రయం. చక్కగా శ్లోకపారాయణ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాలతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.